వెల్కమ్ టు 90 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. రుద్రవరం తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో 3వ రోజు కొనసాగుతున్న అంగన్వాడీల సమ్మె మద్దతు తెలిపిన ఆర్లగడ్డ తాలూకా ఏఐటీయూసీ కార్యదర్శి కె భాస్కర్ రుద్రవరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణంలో అంగన్వాడీలు 3వ రోజు సమ్మె కొనసాగించారు. అంగన్వాడీలకు ఆర్లగడ్డ తాలూకా ఏఐటీయూసీ కార్యదర్శి కె భాస్కర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కె భాస్కర్ మాట్లాడుతూ అంగన్వాడీలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే చెంబెంగి వ్యాఖ్యలు బాధకరం. బేసరతుగా అంగన్వాడీ టీచర్లకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. 3వ రోజు సమ్మె కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్లను చూసి ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినంతైనా లేదన్నారు. అంగన్వాడీ కేంద్రాలపై నిర్వహణ మహిళా పోలీసులకు వాలంటీర్లకు వంట బాధ్యత అప్పచెప్పడం ఈ ప్రభుత్వానికి సిగ్గుచేటన్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలని, న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని సమ్మెబాట పట్టిన అంగన్వాడీలపై కక్ష సాధింపు ఈ ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. అంగన్వాడీ టీచర్లు మోకాళ్ళ మీద కూర్చొని తమ యొక్క నిరసన ఈ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్లగడ్డ తాలూకా ఏఐటీయూసీ కార్యదర్శి కె భాస్కర్, ఏబీబీ, డి మనోజ, వై తిరుపాలమ్మ, పద్మావతి, రాజకుమారి, జె సునీత, మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించిన అంగన్వాడీ టీచర్స్ తదితరులు పాల్గొన్నారు. గుర్తించాలి అంగన్వాడీ టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా, సమాన పనికి సమాన వేతనం 26,000 రూపాయలను, ప్రభుత్వ 26,000 రూపాయలను. అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని గత 3 రోజులుగా అంగన్వాడీ టీచర్ సహాయాలు చేస్తున్నటువంటి ఈ సమ్మెకు ప్రభుత్వం 3వ రోజు కూడా స్పందించకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం చాలా బాధాకరమైన విషయం. అంతేకాకుండా అంగన్వాడీలు టీచర్స్ చేస్తున్నటువంటి పనికి సమాన వేతనం, వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, వాళ్ళ న్యాయమైన కోరికలు తీర్చాలని గత 10-15 రోజుల నుంచి వాళ్ళు సమ్మె చేస్తామని నోటీసులు ఇచ్చినా కూడా చర్చలకు పిలిచి అది విఫలం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్స్ ఆయాలు ఈ సమ్మెకు దిగడం జరిగింది. ఇప్పటికైనా ప్రభుత్వం అంగన్వాడీలతో చర్చించకపోగా ప్రత్యామ్నాయంగా సచివాలయ సిబ్బందిని పెట్టి అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టైనా సరే మేము అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తామని, మహిళా పోలీసులకు బాధ్యతలు అప్పగించాలని రేపటి నుంచి ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది. ఇది కరెక్ట్ కాదు. అంగన్వాడీ టీచర్స్ను అవమానించడమే, వారి బతుకు మీద దెబ్బ కొట్టడమే. కాబట్టి సమ్మెకు దిగి వచ్చి ప్రభుత్వం వారి న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే సమ్మెను ఉధృతం చేసి ప్రభుత్వం దిగి వచ్చే వరకు ఈ పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కె భాస్కర్, ఏఐటీసీ తాలూకా కార్యదర్శి.